ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక ట్రెడిషనల్ హీలర్‌ని. శ్రీ సంధి టీవీ ద్వారా అనేక రకాలైన మూలికల గురించి క్లాసులు నేను దగ్గర దగ్గర ఒక 200 పైన చెప్పాను ఇప్పటికి వీడియోలు. 200 హెర్బ్స్ గురించి చెప్పా. మూలికల గురించి ఎంతోమంది ఇంట్రెస్ట్‌గా రాసుకున్నారు. వాటిని గురించి కూడా ప్రశ్నలు వేస్తున్నారు. అదేవిధంగా బుక్స్ రాయమంటున్నారు. క్లాసులు పెడితే మేము నేర్చుకోవడానికి వస్తాం అంటున్నారు. అంతా బాగానే ఉందండి. ఆ క్లాసుల్లో ఏముంటుందనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయుర్వేద అనేది మన సనాతనమైన సంస్కృతిది. సనాతన ధర్మంలో ఒక భాగం అనుకోండి. అలాగే వేదాల్లో ఒక భాగం అనుకోండి. ఆయు ప్లస్ వేద, ఆయుర్వేద అంటే ఆయు అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం మనలో, మన శరీరంలో ఉన్న ప్రాణం సుఖంగా ఉండాలి అంటే దాన్ని ఏ విధంగా సుఖంగా ఉంచుకోగలం? ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన ఏ విధమైన మూలికలు కానీ, లేకపోతే ఒక పాలు లాంటివి కానీ, ఒక ధాన్యం కానీ, అంటే అన్ని రకాల గురించి ఆయుర్వేదంలో ఉంటుందండి. దీంట్లో ఏది వదలరు. అన్నిటి గురించి ఉంటుందన్నమాట. జంతువుల గురించి ఉంటుంది, వృక్షాల గురించి ఉంటుంది. మూలికలు అంటే వృక్షాలే మూలికలు అన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే మూలికలు అంటే అవి తప్ప ఇంకేం ఉండదు అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో కిరసనాల గురించి ఉంది. దాన్ని రాతి నూనె అంటారు. అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాలు ఇవన్నీ భూమి నుంచి ఏవైతే వస్తాయో అది మట్టి తైలం అని కానీ, రాతి నూనె అని కానీ పిలుస్తారండి ఆయుర్వేదంలో. అవి కూడా మనకి ఆయుర్వేదంలో వాడేవారు. అలాగా ఆయుర్వేదంలో 1, 2 అని కాదు, అన్ని రకాల వాటిని వాడతారు. ఇక్కడ ఒక లింకును మనం కోల్పోయామండి. ఆ లింక్ ఏది అంటే పూర్వకాలం అసలు మన ఆహారం ఎలా తినాలి, అక్కడి నుంచి ఆయుర్వేదం మొదలయ్యేది. ఏ విధంగా తినాలి? సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. మా చిన్నప్పుడు వర్షాకాలం వస్తే అటు ఇటు పరిగెత్తడానికి కానీ, ఆడుకోవడానికి కానీ ఉండేది కాదు. అన్నీ మట్టి నేలలే కాబట్టి, ఈ తార్ రోడ్లు, సిమెంట్లు రోడ్లు ఏమీ లేవు కాబట్టి అంతా బురదతోటి ఉండేది. అందుకు పగలాడుకున్నా కానీ సాయంత్రం అయ్యేసరికి అందరూ కాసేపు చదువుకుని ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఏదైనా కథలు చెప్పుకోవడం, ఒక మంచి మాట్లాడుకున్నా, చెడు మాట్లాడుకున్నా కాలక్షేపం కోసం. ముసలి వాళ్ళ బ్యాచ్ అంతా, రైతులంతా ఒకచోట కూర్చుంటే యవ్వనంలో ఉన్నవాళ్ళు, ఒక 15, 16 ఏళ్ళు పిల్లలు దాటిన వాళ్ళు, ఆ చిన్న పిల్లలు అందరూ కూడా ఏ అరుగుల మీద కూర్చుంటే ఆ వర్షాకాలంలో ఒక ఇన్ని వేరుశనక్కాయలు వేపించి పట్టుకొచ్చి ఆ అందరి మధ్యన ఒక గుట్ట పోసేవారు. తినేయండి ఇవన్నీ, చక్కగా తినండి అంటే ఆ కౌలు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చాలా అద్భుతమైన టేస్ట్ ఉండేది అప్పుడు. ఆ టేస్ట్ ఇప్పుడు ఉన్న వేరుశనగ గుళ్ళలో కూడా దొరకట్లా. తిన్న వెంటనే ఏం చేసేవారు? ఒక ఇంత బెల్ల ముక్క పట్టుకొచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ తలొక ముక్క ఇచ్చేవారు. ఎందుకు అంటే ఈ వేరుశనగ గుళ్ళు అనేవి పైత్యాన్ని పెంచుతాయి మనిషిలో. బాగా హై ప్రోటీన్ కాబట్టి అజీర్తి చేయొచ్చు. దానికి విరుగుడు బెల్ల ముక్క అన్నమాట. అంటే ఆహారం ఏది ఇవ్వాలో తెలుసు వాళ్ళకి, ఆహారానికి విరుగుడు ఏదో కూడా తెలుసు. అలాగే మీరు ఒక పనసకాయ, ఇవాళ పనసకాయలు 365 రోజులు దొరుకుతున్నాయి. పూర్వం మార్చి నెల నుంచి జూలై, ఆగస్టు దాకా దొరికాయి. చాలా ఇష్టం కొంతమందికి. ఒక చెక్క తినేసాడు, అది అరగదు, కడుపులో నొప్పి వస్తుంది, వీడు ఇబ్బంది పడతాడేమో అని ఆఖరు తొన నూనెలో ముంచుకుని తినరా, నువ్వుల నూనెలో అనేవారు. ఒక్క తొన తింటే వాడు పొట్ట పగిలిలే తిన్నవి కూడా ఒక గంటలో అరిగిపోయాయండి. ఎంత అద్భుతమైన నాలెడ్జో మీరు అర్థం చేసుకోండి. ఇది నేను ఊరికే వేగ్గా చెప్పట్లా, ఇవన్నీ నేను ఎంజాయ్ చేశాను. ఇటువంటి టెక్నాలజీ పూర్వం ఎంతో ఉండేదండి. ఎంతో అంటే ప్రతి చిన్న ప్రాబ్లంకి కూడా ఆ రోడ్డు మీద నడిచేవాడు కూడా ఇలా ఉంది, ఆడు బాధపడుతున్నాడు అంటే అరే అది వాడుకోవచ్చు కదా, పలానా తెచ్చుకుని వాడుకుంటే తగ్గిపోతుంది కదా, అంత సింపుల్గా చెప్పేసేవారు. ఆ నాలెడ్జ్ని మనం ఇవాళ 90% కోల్పోయామండి. ఫర్దర్గా 100% కోల్పోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ అది వెనక్కి తీసుకుని వస్తే ఆ నాలెడ్జ్ అనేదాన్ని, అంటే ఇప్పుడు పిల్లలకి ఐఫోన్ అంటే తెలుసు. ఏ కార్ అయినా చెప్పేస్తాడు మీకు చూడగానే, ఆ ఫోన్లో చూడడం వల్ల. అనేక రకాల ఫుడ్లు పబ్లిసిటీ ద్వారా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని జంక్ ఫుడ్స్ ఆడు ఫోన్లో చూడడం వల్ల అదే కావాలని పేసి పెట్టడం వల్ల మనం తినిపిస్తున్నాం. ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే ఒరిజినల్గా మనకి కావాల్సింది ప్రకృతి నుంచి. సపోజ్ మీ పిల్లలు ఉన్నారు, మీ తల్లిదండ్రులకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. మీ పిల్లల్ని మీరు అడగండి ఈరోజే, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో నీకు తెలుసా అని అడగండి. సిటీలో ఉన్న వాళ్ళకి 90% పిల్లలకి తెలియదు.
పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగండి, 90% తెలియదు. నువ్వు తినే ఆహారం ఎలా పండింతారో తెలుసా? తెలియదు. మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పడుకునేటప్పుడు కూడా ఆహారం తీసుకుంటున్నాం. ఆహారాన్ని తీసుకుంటా ఉంటే ఆ ఆహారం ఏ విధంగా పండుతుంది, ఎవరు పండిస్తున్నారు, ఆ పండేవాడిని ఇంగ్లీష్లో ఫార్మర్ అంటారో తెలుగులో రైతు అంటారని చెప్పడం. పనస చెట్టు ఎలా ఉంటుంది, ఎలా కాస్తుంది, అందులో మేల్ ఎలా వస్తుంది, ఫీమేల్ ఎలా వస్తుంది, అదేవిధంగా ఆ పనసలో ఎన్ని రకాలు ఉంటాయి, మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయి, మామిడి చెట్టు ఎలా కాస్తుంది, మామిడికాయలు ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, అది తింటే ఉపయోగం ఏంటి. అదేవిధంగా వేసవికాలం ముంజికాయలు అని ఉంటాయి, మీకు ముంజికళ్ళు అని అమ్ముతారు ఇక్కడ సిటీలో, కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అమ్ముతున్నారు. అలాగే వర్షం పడేటోడికి అవి ముగ్గితే తాటికాయలు అవుతాయి ఆ ముంజికాయలు. ఆ తాటి పేసినతో మనం గారెలు వేసుకుంటాం, రొట్టె కాల్చుకుంటాం, అనేక రకాల ఆహార పదార్థాలు తింటాం, అవి అలా వస్తాయి. అది మొక్క మొలిసిన తర్వాత దాంట్లో తేగ కింద తయారవుతుంది, ఆ తేగ ఎలా తినాలి, అందులో బుర్రగుంజ అని ఉంటుంది, అది అంత టేస్ట్గా ఉంటుంది, దాన్ని ఎలా తినాలి, దాన్ని కూర ఎలా వండుకోవాలి, ఇలాగ అనేక రకాలన్నమాట. ఈ పల్లెటూరు నుంచి ఈ ఆహారం మీద కానీ, వృక్షాల మీద కానీ, మొక్కల మీద కానీ, ఆయుర్వేదం మీద కానీ ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ పూర్తిగా కట్ అయిపోయే పరిస్థితి వచ్చిందండి. మనకి పూర్వం భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఆకులో ఏ పక్కన ఏది వడ్డించాలి, ముందర పచ్చడి తినాలా, నెయ్యితోటి పప్పు నెయ్యి తిని పచ్చడి తినాలా, వేపుడు తినాలా, ఇగురు తినాలా, పులుసు తినాలా, మజ్జిగ ఎప్పుడు పోసుకోవాలి, దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం. అంటే షడ్రుచులు. ఈ షడ్రుచుల్లో ఉండే టేస్ట్ల వల్ల కూడా మన బాడీలో ఉన్న వాతపిత్త కఫాలు అనేవి నడుస్తూ ఉంటాయండి. ఈ వాతపిత్త కఫాలు అనేవి దేని మీద ఆధారపడి నడుస్తాయి? వాయువు మీద ఆధారపడి నడుస్తాయి. ఆ వాయువే ప్రాణాయామం. ఆ వాయువు పెరగాలంటే పూర్వం పల్లెటూరులో కబడ్డీ ఆడేవారు, ఏదో ఉప్పాట అని ఆడేవారు, భజన చేసేవారు, చెక్క భజన, అనేక రకాలన్నమాట. పరుగులు పెట్టేవాళ్ళు, కుస్తీ పట్టేవారు, వెయిట్స్ లేపేవారు. ఇప్పట్లాగా జిమ్ములు లేకపోవచ్చు కానీ రాళ్లతోటి రకరకాల షేపుల్లో చెక్కుకోవడం, లేకపోతే గడ్డపార లేపడం, ఇలాగనమాట. ఏదో రకంగా బరువులు లేపడం, కాంపిటీషను, అనేక రకాలైన వ్యాయామాలు పల్లెటూరులో జరిగాయి అన్నమాట. ఎప్పుడైతే వ్యాయామం అనేది చేస్తున్నామో మనం, మన శ్వాస వ్యాధులు రాకుండా గుండెలు బలంగా తయారవుతాయి. ఎముకలు, మజిల్స్, ఊపిరితిత్తులు. ఎప్పుడైతే ఊపిరితిత్తులు బలపడినాయో ఆ ఊపిరితిత్తులు శ్వాస బాగా తీసుకోవడం వల్ల మీ బాడీ అంతా ప్రాణశక్తి అనేది ఫ్లో అవుతూ ఉంది. ఇటువంటివన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయండి, చక్కగా జరిగిపోయి ఆ లింక్ అనేది ఇప్పుడు పూర్తిగా మనకి తెగిపోయే పరిస్థితి వచ్చింది. 95% పైన అయిపోయింది. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి అసలు ఆహారం అంటే ఏంటి, వృక్షం అంటే ఏంటి, మొక్క అంటే ఏంటి, చెట్టు అంటే ఏంటి, పొద అంటే ఏంటి, కలుపు మొక్క అంటే ఏంటి, ఆహారం ఎలా పండిస్తారు, అలాగే ఒక గుట్ట ఎలా ఎక్కాలి, ఆ గుట్ట మీద ఏ రకమైన, పక్కనే అడవి ఉంది, అక్కడ ఏ రకమైన జంతువులు ఉంటాయి, మంచినీళ్ళు ఎలాంటివి తాగాలి, ఏ రకమైన పండుని ఎలా తినాలి, అంటే ఇది ఒక చిన్న సర్వైవల్ క్యాంప్ లెక్క కూడా ఉంటుందన్నమాట అండి. ఈ నాలెడ్జ్ అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్. యంగ్ పీపుల్కి కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అంటే అబౌట్ 10th క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే అది మేము చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. అక్కడ థియరీ క్లాసుల్లో ఇవన్నీ ఉంటాయండి. ప్రాక్టికల్లో ఏమవుతుందంటే ప్రతి మూలిక, అక్కడ ఉన్న మూలికల గురించి చెప్పడం, ఆ మూలికని ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పడం, ఏ ముహూర్తంలో తీయాలో చెప్పడం, దాన్ని ఎలా నూరాలి, ఆ నూరటం వల్ల జరిగే కెమికల్ రియాక్షన్ ఏంటి, అది ఎంతసేపు నూరాలి, ఏ కట్టెతోటి దాన్ని పుటం పెట్టాలి, ఎంత మంట మీద దాన్ని వండి ఆ మందును తయారు చేయాలి, ఇలాగా అనేక రకాలైన ప్రశ్నలకి సమాధానం చెప్పడం, యోగా గురించి చెప్పడం, స్పిరిచువాలిటీ గురించి చెప్పడం, మన అయితే గుడికి ఎందుకు వెళ్తాం, గుడి నిర్మాణం ఎలా జరుగుతుంది, ఆ గుడిలో దేవుడు ఏంటి, ఆ దేవుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారు, నీలో ఉన్న శక్తి ఏంటి, నీ బ్రెయిన్లో ఉన్న శక్తి ఏంటి, నీ శరీరంలో ఉన్న శక్తి ఏంటి, నువ్వు ఎంత పని చేయగలవు, ఏ విధమైన పని చేయగలవు, ఈ విధమైన న్యాచురల్ లైఫ్కి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇస్తామండి. అదేవిధంగా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే మన సొసైటీలో ఎంతోమంది చదువుతున్నారు, స్కూల్స్ కాలేజీలు పెరిగినాయి, చదివేసి వాళ్ళకి డిగ్రీ వచ్చిన తర్వాత ఓన్లీ ఉద్యోగం కోసం చూస్తాడు తప్ప ఎంతమంది కానీ గవర్నమెంట్ జాబ్లు ఇస్తుందండి. తను బతకడం గురించి తను తెలుసుకోవట్లా. నేను చదువుకున్నాను కాబట్టి నేను ఉద్యోగమే చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ చదువుని 10 మంది పిల్లలకు పంచిపెట్టొచ్చని కానీ, ఆ చదువుని ఒక విలేజ్లో ఎంతోమందికి మళ్ళీ
విద్యార్థులుగా తీర్చిదిద్దొచ్చని, పెద్దోళ్ళకి ముసలోళ్ళకి సంతకం నేర్పడం, చిన్నగా చదవటం నేర్పొచ్చని. కానీ అదేవిధంగా తను కష్టపడి పనిచేస్తే రోజు ఒక ₹1000 సంపాదించవచ్చు. కానీ తనలో ఉన్న శక్తి ఏంటి, తనలో ఉన్న మెరిట్ ఏంటి, దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని తనే సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని ఎలా బతకాలి అనేది పూర్తిగా జీరో నాలెడ్జ్ అయిపోయిందండి ఇవాళ. నేను డిగ్రీ చదివాను, అయినా నాకు ఉద్యోగం లేదని కూలి పనికి వెళ్ళి తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇంట్లో కూర్చుని ఫోన్లు కొనుక్కుని బళ్ళు కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, తన యవ్వనంలో తను ఎంతైనా పని చేయగలనని, అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయి ₹1000 సంపాదించే దాన్ని నేను 1500 సంపాదించగలను పనిచేసనే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోయిందండి. అంటే తన మీద తనకున్న నమ్మకం అనేది పూర్తిగా చచ్చిపోయింది. ఆ చదువు ఒకటే, ఆ చదువు తప్ప ఇంకేమీ లేదు. నాకు ఉద్యోగం వస్తేనే నేను బతకగలను అనుకోవటం తప్ప, బ్రతకటానికి వేల కొలది మార్గాలు ఉన్నాయి. నేను ఏ విధంగా బతకగలను, ఏ విధంగా సంపాదించగలను? ఎంత సింపుల్ అంటే, ఒక 20-30 కిలోమీటర్ల ఊరు బయట ఎక్కడో చిన్న రూమ్లో ఉండి ఇడ్లీ వడ వండి 2 చట్నీలు చేసుకుని సైకిల్ తొక్కుని వచ్చి ఒక గల్లీలో కార్నర్లో నుంచుని 2 గంటల్లో 5,000, 2,000, 3,000, 10,000 అమ్మి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ₹1,000 నుంచి ₹5,000 రోజుకి సంపాదిస్తున్నారు. అలా మనం ఎందుకు చేయకూడదు అనుకోవాలి. ఇటువంటి అనేక రకాల వ్యాపారాలు మన సిటీ చుట్టుపక్కల బ్రహ్మాండమైన అవకాశం ఉందండి. అవన్నీ వదులుకుని నాకు ఉద్యోగమే కావాలి, నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, లేకపోతే ఎంఎస్సీ అయిపోయింది, ఎంపీఈడీ అయిపోయింది, లేకపోతే ఇంకోటి అయిపోయింది, బీఈడీ అయిపోయింది, ఎంఈడీ అయిపోయింది, నాకు ఉద్యోగం రావట్లేదని గవర్నమెంట్ మీద పడేయడం, లేకపోతే ప్రభుత్వాలను తిట్టడం, విమర్శించడం తప్ప, నేను చదువు డిఫరెంట్, నా జీవన విధానం డిఫరెంట్, నేను ఎలాగైనా బతకగలను. ఈ విధంగా ఆలోచించే యువతని తయారు చేయటం మన ప్రోగ్రాంలో ఒక వింగ్ అండి. అదేవిధంగా పిల్లలు ఉన్నారు, ఆడుకుంటా పడిపోతారు, చిన్న దెబ్బ తగిలింది, మనం ఇమీడియట్గా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్, ఆయింట్మెంట్ ఏదో ఒకటి వాడేస్తున్నాం, ఏం అక్కర్లేదండి. చిన్న దెబ్బలకి మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా మేము యాంటీబయాటిక్ ఎరగం. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసినాయి. మా చిన్నప్పుడు అసలు మెడిసిన్స్ అనేవి చాలా తక్కువ, ఉంటే హయ్యెస్ట్ గొప్పది పెన్సిలిన్, ఇంకా అద్భుతం అది, అన్నిటికీ ఒకటే మందు. ఆ పెన్సిలిన్ తోటి వచ్చిన ఆయింట్మెంట్లో, దాంతో వచ్చిన ట్యాబ్లెట్ ఇంకోటి వేసుకోవడమే, లేకపోతే కొబ్బరి నూనె రాసుకోవడం, లేకపోతే నెయ్యి రాసుకోవడం, లేకపోతే అలాగా ఏదో ఒక ఆకు మీద, సపోజ్ రణపాల అంటాం, ఆ రణపాల ఆకు మీద కొంచెం ఆముదం రాసి వేడి చేసి బోర్లంగా కడితే అడిగిపోయేది, తిరగేసి కడితే పగిలిపోయేది కురుపు, యాప్సిస్ అంటాం కదా. అలాగా అనేక రకాల మందులు అనమాట. చెయ్యి తెగిపోయింది, పొలంలో ఏదో పని చేస్తున్నాం, వెంటనే గుంటగా నాకు ఎక్కడో చోటు ఉండేది, గుంట కలగరా అంటాం మనం. ఈ హెయిర్ ఆయిల్కి బాగా వాడతారు, అది స్త్రీలకు బాగా తెలుస్తుంది. అది పట్టుకొచ్చి పసరపిండి దాని మీద వేసి కట్టేసేవాళ్ళం. లేకపోతే తేలు కుట్టింది, ఆ చేదుగా ఉన్న పదార్థం ఏదో నోట్లో పెట్టుకోరా అనేవారు. లేకపోతే పడిపోతే బాగా పెద్దగా కొట్టుకుపోయింది, మట్టి రాత్రి వాళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ప్రమాదం, చచ్చిపోతారంటారు. మేము ఏం చేసేవాళ్ళం, ఆ రోడ్డు మీద ఉన్న మట్టి ఇలా తీసి ఎగరబోస్తే ఇసుక అంతా దూరంగా పడి సన్నటి మట్టి అనమాట, చాలా స్మూత్గా ఉండేది, చేతిలో పడేది. అది ఇలా తీసి ఆ దెబ్బ మీద రాసేసుకునేవాళ్ళు, మండిది, కాసేపు దెబ్బ తగ్గిపోయేది. ఇప్పుడు అది రాస్తే ఆ వాతం వచ్చేస్తుంది, ఈ వాతం వచ్చేస్తుంది, ప్రమాదం, ఇన్ఫెక్షన్ అయిపోతుంది, చచ్చిపోతాం అంటారు. అంటే ఆ వేళ మనుషులు కూడా అంత గట్టిగా ఉండేవారండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం పురుగు మందులు, ఎరువులు ఉన్న ఆహారాలు తింటాం వచ్చామో, అనేక రకాలైన సెన్సిటివ్ స్కిన్స్ వచ్చినాయి, మనుషుల్లో శక్తి తగ్గిపోయింది. దానివల్ల ఏది వాడినా కూడా రియాక్షన్ అవడానికి కూడా అవకాశం ఉందండి ఈ రోజుల్లో. మళ్ళీ మనం ఆ విధమైన జీవన విధానానికి వెళ్ళి బర్గర్స్, పిజ్జాల నుంచి చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీముల నుంచి మళ్ళీ మనం పూర్వకాలం ఏ విధమైన ఆహార పదార్థాలు తినేవాళ్ళం, ఏ విధంగా బతికేవాళ్ళం, ఒక కొబ్బరి నూజు, ఒక మరమరాలుండ, ఒక శనగపప్పు ఉండ, లేకపోతే ఒక పల్లీలుండ, ఇలాంటివి తింటా, ఒక అటుకులు, ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనేది తెలుసుకుని ఆ నాలెడ్జ్ని మళ్ళీ మనం ప్రజలకు అందించి వెనక్కి తీసుకెళ్తేనే మనం ఈ టెన్షన్స్ నుంచి, ఈ విధమైన ఒత్తిడి ఉన్న జీవన విధానం నుంచి సుఖమైన జీవన విధానంలోకి వెళ్ళి ఈ ఒత్తిడి నుంచి మనం రిలాక్స్ అవ్వాలి. అంటే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడం అంటే మీకు ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడిపోతుందండి. ఈ కెమికల్స్ ఉన్న ఫుడ్స్ తినటం వల్ల అనేక రకాలైన ఆలోచనలు రావడం, మెంటల్గా వేడి పెరిగిపోయి శారీరకంగా మనం ఇరిటేషన్ అనేది పెరిగిపోవడం, అసహనం, ఇరిటేషన్ అంటే మాట్లాడితే తిట్టడం, ఎదరవాడిని దెబ్బలాడడం, ఎదరవాడు చెప్పేది పూర్తిగా వినే ఓపిక ఎవరికి లేదు.
ఈ విధమైన క్లైమేట్ నుంచి ఒక ప్రశాంతమైన పీస్ఫుల్ అయిన వాతావరణంలోకి మనం వెళ్ళాలంటే ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని అందించడం కోసమే మేము ఈ క్లాసెస్ అనేది పెడదామని అనుకుంటున్నాం. నమస్కారం.